ఏందన్నా అసలు చిన్న చిన్న తప్పులకి ఆర్టిస్ట్‌లు తీసేసారంటూ మీరు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ పైన ఎలాంటి కేసు ఉంది? మీరు ఎక్కడి నుంచి? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి డిపో ఆర్టీసీలో 2012లో అపార్ట్మెంట్ అయ్యాము. హ్మ్. 2014లో పర్మనెంట్ అయింది. హ్మ్. 2017లో యాక్సిడెంట్ జరిగింది. హ్మ్. సత్తుపల్లి టు బీహెచ్ఎల్ డ్యూటీకి వస్తుండగా హ్మ్. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫిలిం సిటీ దగ్గర లారీ వల్ల యాక్సిడెంట్ జరిగింది. హ్మ్. నా కేసు అది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా హ్మ్. 99లో డ్రైవర్ అయ్యాను. హ్మ్. ఒక 15, 16 ఇయర్స్ కూడా లారీ ఫీల్డ్‌లో ఉన్నాను. హ్మ్. ఎలాంటి యాక్సిడెంట్ లేదు. ఎప్పుడు కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు. హ్మ్. ఆర్టీసీలోకి వచ్చిన 6 ఇయర్స్‌లో కూడా హ్మ్. నా పీ కేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీ కేసులో హ్మ్. యాక్సిడెంట్ కేసు కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కానివ్వండి, హ్మ్. ఇంకా టికెట్ కలెక్టెడ్ కేసులు అలాంటివి ఉంటాయి. లగేజ్ కేసులు ఉంటాయి. అలాంటిది ఏమీ లేదు. హ్మ్. జరిగింది ఓన్లీ ఫస్ట్ ఒక యాక్సిడెంట్ కేసు అంతే. హ్మ్. ఆ యాక్సిడెంట్ కేసులో హ్మ్. బస్‌కి వచ్చేసి 74,000 డ్యామేజ్ అయింది. హ్మ్. ఆ డ్యామేజ్‌కి రిమూవ్ చేసేసారు. హ్మ్. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. హ్మ్. పిల్లలు పెరిగారు. అప్పుడు చిన్న పిల్లలు అప్పుడు. హ్మ్. ఇప్పుడు చాలా పెద్ద పిల్లలయ్యారు. వాళ్ళ ఫీజులు పెరిగినియి. హ్మ్. ఇంట్లో కుటుంబ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. అనారోగ్య సమస్యలు కూడా చాలా వచ్చాయి. హ్మ్. ఏదైనా ఉంటే సస్పెన్స్ పీరియడ్‌లోనే ఇంక్రిమెంట్ కానివ్వండి, లేకపోతే డెబిట్ కానివ్వండి, లేదా సాలరీ రికవరీ పెట్టి ఒక పనిష్మెంట్ అనేది ఇచ్చి డ్యూటీ తీసుకుంటే చాలా బాగుండేది. హ్మ్. ఎందుకంటే ఎంతో కొంత సాలరీ వచ్చేది కాబట్టి హ్మ్. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళం. హ్మ్. దాదాపు కొంతమందికైతే కండక్టర్స్ ఉన్నారు, హ్మ్. మెకానిక్‌లు ఉన్నారు. హ్మ్. డ్రైవర్లు అంటే ఏదో ఒక కారు తోలుకొని, లారీ తోలుకొని బతుకుతున్నారు గానీ ఎట్లో గట్ల హ్మ్. పూర్తిగా ఈళ్ళు ఏవి పని చేయలేని చాలామంది హ్మ్. ఫ్యామిలీస్‌లో గొడవలొచ్చి భార్యాభర్తలు విడిపోయినోళ్ళున్నారు. హ్మ్. చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. హ్మ్. చాలా చాలా ఈ మధ్య కాలంలో 5, 6 సంవత్సరాల నుంచి ఒకళ్ళు 7, 8 సంవత్సరాల నుంచి హ్మ్. మినిమమ్ 5, 6 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే ఉన్నాం. హ్మ్. రిమూవల్ అయ్యి. హ్మ్. డీఎంగా రిమూవ్ చేస్తే డీవీఎం గారికి, ఆర్ఎం గారికి, హ్మ్. ఈడీ గారికి కూడా మెర్సీ పిటిషన్స్ కూడా పెట్టుకున్న హ్మ్. దయాహృదయం కానీ ఇవ్వలేదు పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. అది మేము ఒకటి నమ్ముకొని వచ్చాం. మోటార్ ఫీల్డ్ ఒక కళ అని భావించి చదువు మధ్యలోనే 10థ్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి హ్మ్. ఒక మోటార్ ఫీల్డ్ అంటే ఒక కళలాగా భావించి స్టీరింగ్ అంటే ఒక ఒక ఇంట్రెస్ట్ ఉండి హ్మ్. వచ్చాం. మాకేం పనులు చేత కావిక. హ్మ్. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. హ్మ్. ఇది కాకపోతే ఇంకోటిలే అని మాకు స్థిరాస్తులు కూడా ఏం లేవు. హ్మ్. ఓన్లీ ఉన్నది ఒకటే చేతిలో. హ్మ్. మోటార్ ఫీల్డ్ ఒక డ్రైవర్‌గా వృత్తి తప్ప వేరే ఏం లేదు. హ్మ్. సో, ఉన్న ఉద్యోగం గూడా వెళ్ళిపోయింది. ఇట్లాంటి కేసెస్‌ని చిన్న చిన్న వాటికి కూడా తీసేస్తా ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఎండీని గావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులను గావచ్చు, ఇలాంటి కేసెస్ పైన అడిగే ప్రయత్నం చేసిర్రా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్పీల్స్ పెట్టుకోవటం అంటేనే హ్మ్. కింద అధికారి నుంచి పై అధికారి వదిలేయకుండా అప్పీల్స్ పెట్టుకోవడం అంటే కలవటం అనే కదా! హ్మ్. ఆ అప్పీల్స్‌లో ఏం ఏం మెన్షన్ చేస్తామంటే, హ్మ్. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా హ్మ్. మా ఉద్యోగాన్ని మాకు తిరిగి ఇప్పించగలరని చెప్పేసి ఎండీ గారికి పెట్టుకున్నా, ఈడీ గారికి పెట్టుకున్నా, హ్మ్. ఆర్ఎం గారికి పెట్టుకున్నా ఏదైనా హ్మ్. అది హ్మ్. చాలా బాధతోనే పెట్టుకుంటాం అప్పీల్ అనేది. హ్మ్. కలవకపోవటం అంటూ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఎవరు రాజకీయ మినిస్టర్ రాజకీయ నాయకులు కలిసినా, హ్మ్. అధికారులు కలిసినా గానీ హ్మ్. రిక్వెస్ట్‌గా అడగటం కోసం అప్పీల్స్ పెట్టుకుంటాం గానీ, హ్మ్. డిమాండ్ చేసి పెట్టుకోము మేము అప్పీల్స్ ఎప్పుడైనా సరే. హ్మ్. కలవకపోకుండా ఎందుకుంటాం చాలా సార్లు కలిసాం. హ్మ్. ఈ 5, 6 సంవత్సరాల్లో మీటింగ్స్ అయితే ప్రజాభవన్ అయితే, సెక్రటేరియట్ అయితే, హ్మ్. ఇక్కడ ప్రెస్ క్లబ్‌లో అయితే ఎక్కడైతే మొత్తం మీద 30 మీటింగ్‌లయినాయి. హ్మ్. ఆ మీటింగ్ రావడానికి వివిధ జిల్లాల నుంచి రావడానికి హ్మ్. చేసే పని వదిలిపెట్టుకొని రావాలి. మళ్ళీ హ్మ్. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఖర్చులు. ఇప్పుడు బస్ పాస్ మాకు ఐడీ కార్డులు కూడా హ్మ్. ఫ్రీ జర్నీకి లేదు. హ్మ్. రూ. 1000 అవుతున్నాయి ఎందుకు ప్రభుత్వం చార్జెస్. పట్టించుకోవట్లేదు మరి? ఎందుకు మీ సమస్యని? ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, సమస్యలు పరిష్కరిస్తున్నటుంది. 50 సార్లు కలిసే ప్రయత్నం చేసినాం అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు మీకు సానుకూలంగా స్పందన రావట్లేదు? దాని గురించే గవర్నమెంటు మా బాధలన్నీ చూసి హ్మ్. ఈ త్రిసభ్య కమిటీ ఏసి, కమిటీలో అసలు కేసులు ఏవేంటి, ఏంటి అని అన్ని పరిశీలించి హ్మ్. ఎవరికి ఎలాంటి కేసులున్నాయనేది మొత్తం మీద స్టేట్ వైస్‌గా ఉన్న పాలిసీ కాబట్టి, హ్మ్. ఈ 6, 700 మంది ఉన్నారు కాబట్టి, హ్మ్. వీళ్ళందరికీ కమిటీ ఏసి హ్మ్. డ్యూటీలు ఏదైతే ఉన్నాయో అలాంటి పనిష్మెంట్స్ ఇచ్చి, హ్మ్. ఇంక్రిమెంట్స్ గానీ, లేకపోతే ఏదైనా డెబిట్, రికవరీ ఏదైనా సాలరీస్‌ని పెట్టుకొని, హ్మ్. అలాంటి పరిష్కారం చేసి డ్యూటీలు ఇవ్వడం కోసమే కమిటీ గవర్నమెంట్ ఏయించింది. హ్మ్. కానీ అందులో కూడా జాప్యం జరుగుతా ఉంది. ఏం జాప్యం జరుగుతా ఉంది? లేట్ అవుతుందా? హ్మ్. ఆ! లేట్ అవుతుంటే మరి అన్ని గవర్నమెంట్ కంటే ఎన్నో పనులుంటాయి. హ్మ్. మనదొక్క పనే కాదు కదా! హ్మ్. సో, అందుకే ఏం చెప్తారు ఫైనల్‌గా ప్రజెంట్? కార్మికులు మేము ఆర్టీసీ కార్మికులం కాబట్టి, ఎప్పుడు నిత్యం ప్రజలకి ఎప్పుడు సేవలందించేవాళ్ళం కాబట్టి, హ్మ్. మళ్ళీ మా ఉద్యోగాలు మాకిస్తే, హ్మ్. తిరిగి మళ్ళీ ఎప్పుడు పొరపాటు జరగకుండా చూసుకుంటాము. హ్మ్. మా పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. ఫీజులు కట్టలేకపోతున్నాం. హ్మ్.
అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పెళ్ళిళ్ళకి కూడా వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు చాలా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సూసైడ్ కూడా చాలామంది చేసుకుంటున్నారు. అందుకనే అవకాశం ఏమంటారు? ఈ ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంతకుముందు గతంలో మా పెదనాన్న వాళ్ళు మా మామ వాళ్ళు ఆర్టీసీలో పనిచేశారు. అప్పుడు గతంలో ఎట్టుండేదంటే సస్పెన్స్ పీరియడ్లో కూడా హాఫ్ శాలరీ ఇచ్చి ఆ సస్పెన్స్ పీరియడ్లోనే కేసులు పరిశీలించి ఆ వరంగల్ ట్రైనింగ్ పంపించేది. డ్రైవర్ అయినా వేరే ఇంకెవరు కండక్టర్ అయినా ట్రైనింగ్ పంపించి ట్రైనింగ్లో కూడా జీతం ఇచ్చి విధుల్లోకి తీసుకునేది. కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా లేదు. గతంలో ఎప్పటి నుంచో 1932 ఆర్టీసీ పుట్టిన నుంచి కూడా పూర్తిగా ఇట్లా తీసి పడేసి అసలు పట్టించుకోకుండా పరిస్థితులు ఎప్పుడూ లేవు. అందుకని ఉద్యోగాలు కోల్పోయి రిమూవల్ చేసేసి ఇక ఏం లేదు, ఇక చాలా ఘోరంగా చేశారు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అంటే ఒక బస్సు డ్యామేజ్, లారీ డ్యామేజ్ కాదు, కుటుంబమే డ్యామేజ్ అయిపోయింది. అది గమనించకుండా కొత్త బస్సులు వస్తున్నాయి, మోడల్ బస్సులు వస్తున్నాయి. కానీ మరి వాటిని డ్రైవ్ చేసి మా డ్రైవర్ల బతుకుల మట్టుకి చాలా అగోనీయ పరిస్థితిలో మారిపోయినాయి. వీళ్ళు గవర్నమెంట్ దయతెలిసి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించగలరని పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మినిస్టర్ గారికి కలవడం జరిగింది. తుమ్మల గారిని కలిసాము, బట్టి గారిని కలిసాము. వీళ్ళందరూ కూడా కమిటీకి అప్పుడు కమిటీ ముందు కలిసిన తర్వాత కమిటీ వేశారు. ఆ కమిటీలో కేసులు పరిశీలించి డ్యూటీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని కారణాలు ఏదేదో కొంతమంది లీడర్లు ఏదో అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల కొంత జాప్యం అయితే జరిగింది. అది మన స్థాయికి మాట్లాడిన మాటలు కాదు. కొంతమంది అనధికారికంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అధికారులు ఎండి సజ్జన గారి మీద అనుకోనిటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. అవన్నీ నిజాలు కాదు, అవాస్తవాలు అయ్యి. అందుకని మన పరిధి మించి మాట్లాడకూడదు. కాబట్టి మన స్థాయి ఏందో మనం దాన్ని తెలుసుకొని మాట్లాడాలి. అవన్నీ అయిపోయినాయి. ఇక గవర్నమెంట్ ఒక దయతలిచి మనస్ఫూర్తిగా మాకు డ్యూటీలు ఉద్యోగాలు మాకు విధిలోకి తీసుకుంటే మళ్ళీ మేము సమాజంలో బ్రతికి కొంతకాలం హ్యాపీగా ఉంటాం. లేకపోతే ఇక ఏం జరిగిద్దో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాం మేము కూడా. ఇది పరిస్థితి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు. సో ఎప్పుడో చేసినటువంటి చిన్న పనికి అది తప్పు దేనివల్లైనా జరగవచ్చు, కానీ పనిష్మెంట్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. జాబ్లే పోయే పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని అప్పీళ్ళు పెట్టుకున్నా కూడా వీళ్ళ లిస్ట్ రాని, వీళ్ళ పేరు రాని పరిస్థితి, తిరిగి తీసుకోలేని పరిస్థితి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఆర్టీసీ కావచ్చు తీసుకోవాలి. మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి, మా కుటుంబాలు పోషించుకోలేమంటూ కూడా మరి ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సస్పెండ్ చేసినటువంటి 491 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, రిమూవ్ చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా కార్మిక నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి హైదరాబాద్.